అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. లాస్ట్ నైట్ నంద్యాలలో జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ మధ్య తరచుగా స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఈసారి స్లీపర్ బస్సు ముందు టైర్ పేలడం వల్ల పక్క లైన్లోకి వచ్చి కంటైనర్ని ఢీకొట్టడం వల్ల కంటైనర్ డ్రైవరు, బస్సులో ఉన్న ఇంకో డ్రైవర్ సహాయకుడు అనుకుంటారు, ముగ్గురు మరణించారు. బస్సులోని ప్రయాణికులందరూ ప్రాణాలు కాపాడుకోగలిగారు. లాస్ట్ టైము సేమ్ కైండ్ ఆఫ్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 19 మంది దాకా మరణించారు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు స్లీపర్ బస్సు యాక్సిడెంట్కి గురైనప్పుడు డ్రైవరు, క్లీనర్ ఇద్దరు కిందకి దిగి మంటలు ఆపటానికి ట్రై చేసి వాళ్ళ వల్ల కాకపోయేసరికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఈసారి బస్సులో ఉన్న సహాయకుడు సురేంద్ర అనే అతను ధైర్య సాహసాలతో కిందకి దిగడమే కాకుండా బస్సులో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టడం, ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేసి ప్రయాణికుల్ని కిందకి దించడం మొదలుపెట్టిన తర్వాత పక్కనే ఉన్న యువకులు తోడ్పడి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ ప్రాణాలతో కాపాడగలిగారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రమాదం జరిగినప్పుడు పరిగెత్తి మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా పక్కనున్న వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడటానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేయగలిగితే అది ఎన్నో కుటుంబాలకి సహాయపడుతుంది. ఈసారి సురేంద్ర ధైర్య సాహసాలు చూపించడం వల్ల మంటలు అంటుకోకముందే బస్సులో ప్రయాణికులందరినీ దించగలిగాడు. ఇక్కడ కాపాడింది 35 మంది ప్రయాణికులనే కాదు, దాదాపు 35 కుటుంబాలకి అతను దేవుడయ్యాడు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం కానీ ప్రజలందరూ కూడా తప్పకుండా అభినందించవలసిందే. లేదంటే ఇంకోసారి ఇలాంటివి జరిగినప్పుడు ఎవరూ కూడా పక్క వాళ్ళకి సహాయం చేయటానికి ముందుకు రారు. సో శభాష్ సురేంద్ర, మీరు చేసిన ఈ సాయం చాలా కాలం పాటు బస్సులోని ప్రయాణికులందరికీ కూడా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ.